హలో నా దేశ ప్రజలారా, ఎలా ఉన్నారంతా? ఇవాళ మంచి వంకాయ కూర రెసిపీ చూపిస్తాను. మీద మెరుగు లోపల పురుగు రోజులు కాబట్టి లోపల నీట్‌గా పురుగులున్నాయా లేదా చెక్ చేసుకున్న వంకాయలని కడిగి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్‌లో పల్లీలు ఏగిన తర్వాత నువ్వులు, ఎండుమిర్చి కూడా వేయించుకోండి. తర్వాత అది జార్‌లోకి తీసుకొని హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోండి, సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దాన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఈ పేస్ట్‌ని వంకాయ ముక్కల లోపలికి పెట్టిచ్చేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకోండి. అండ్ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆ ముక్కలన్నీ ఆయిల్‌లోకి ఎగించేసుకొని వంకాయలు కలర్ మారేదాకా మంచిగా వేయించుకోండి ఆయిల్‌లోనే. మూత పెట్టి ఉడికిచ్చేసుకోండి. ఆల్మోస్ట్ పర్పుల్ కలర్‌లోకి రావాలనమాట. వంకాయలు తీసేసుకొని అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలేసుకోండి. ఆ తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అది మంచిగా సాటే చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇందాక పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా! కొంచెం వాటర్ కలిపేసి అది దీంట్లో ఏసేసేయాలనమాట. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది. వేగిన తర్వాత మసాలాలు పసుపు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ నేను స్కిప్ చేశా. మంచిగా ఆయిల్ బయటకొచ్చేదాకా వేయించుకోవాలనమాట. ఇప్పుడేముంది ముక్కలు యాడ్ చేసేయడమే. వంకాయ ఎంతసేపు సిమ్‌లో పెట్టిచ్చేసి మంచిగా మగ్గనిస్తే మీ కూర టేస్ట్ అంత బావుంటుంది. గ్రేవీ కొంచెం థిక్ అయింది అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ వంకాయలు వేగేదాకా వెయిట్ చేయండి. దగ్గరొచ్చేసిన తర్వాత మంచిగా కొత్తిమీర కలిపేసుకొని వంకాయ వంటి కూరయున్ పంకజముఖి సీత వంటి భామామణియున్ అని పద్యం పాడుకుంటూ తినేయటమే.